నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను. ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను. ఇది వాల్మీకి రాసిన రామాయణము. దీనికి వాల్మీకి రామాయణము అని అంటారు. ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకములో ఇలా ఉన్నది. ఈ శ్లోకము చదివి వినిపించుచున్నాను, వినండి. పూర్వం మాయానూన మభీప్సితాని పాపాని కర్మాణ్య అకృత్కృతాని తత్ర మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విసామి అని ఉన్నది. అనగా దీని భావము, పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మములు నర్చితిని, కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖ రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఈ విధముగా ఆయన చెప్పుకొనుచున్నాడు. కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే, వాల్మీకి రాసిన రామాయణము భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా, అందులో ఉన్నటువంటి ఈ శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది. మనం మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు, మనం ఆయనను దేవుడని కొలుస్తూ ఉన్నాము. యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించుచు మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయుచు వస్తున్నాము కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు ఆయన గత జన్మలో పాపము చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే. ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను. అట్లు అడిగిన పిమ్మట నేను వారితో ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, పాపము చేసిన వాడు దేవుడెట్లు కాగలడు? కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు. కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపములు అనుభవించుటకు శ్రీరామావతారం ఎత్తిన కనుక మనము ఎందుకు ఈయన్ని పూజించాలి, ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారు ఉగ్రులై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు.